పురాణాల ప్రకారము మనుషుల జీవితంలోనికి సుఖము ఇంకా దుఃఖము వచ్చే ముందు ప్రకృతి ద్వారా పశుపక్షుల ద్వారా వివిధ రకాలైన సంకేతాలు లభిస్తూ ఉంటాయి. ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా అవసరము. ఈ సంకేతాలు రాబోయే చెడ్డ సమయాలను సూచిస్తాయి. కొన్ని సంకేతాలు మన ద్వారా చేయబడిన కర్మఫలితాల కారణంగానే ఉత్పన్నమవుతాయి. శుభఫలితాలను ఏ విధంగా అయితే మన ఇంట్లోనికి వివిధ రకాలైన పశుపక్షుల ద్వారా రావడం మనం చూస్తాము. అదేవిధంగా ఇంట్లో కొన్ని మొక్కలు, వృక్షాలు వాటి అంతటవే ఉద్భవిస్తూ ఉంటాయో వాటి వలన కూడా మనకి ఈశ్వరుడు నుండి సంకేతాలు లభిస్తాయి. వాస్తుశాస్త్రంలో వృక్షాలు మొక్కలకి చాలా విశేషంగా వాటి మహత్యాన్ని చెప్పారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ ఆకర్షించడం వలన ఇంటికి దగ్గరలోనూ ఇంకా ఇంటిలోపల కూడా మొక్కలను నాటుతూ ఉంటాము. మొక్కలు నాటడం వలన, మొక్కలను దానం చేయడం వలన ఇవన్నీ కూడా పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. వృక్షాలు చనిపోయిన తర్వాత కూడా మనుషుల కోసం పుణ్యాన్ని అర్దిస్తాయి. వృక్షాలకు శాస్త్రాలలో అత్యధిక మహత్యాన్ని ఇచ్చారు. కొన్ని రకాల మొక్కలు మన ఇంటి దగ్గరలో లేదా ఇంట్లోగాని వాటి అంతటా అవే మొలకెత్తినట్లయితే వాటిని శాస్త్రాల్లో దేవతల ద్వారా లభించే సంకేతాలుగా చెప్పారు. కొన్ని మొక్కలు వాటి అంతటా అవే ఇంట్లో మొలకెత్తుతూ శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే కొన్ని మొక్కలు, వృక్షాలు మనకు రాబోయే కొన్ని సంకేతాలను కూడా తెలియజేస్తాయి. వాటిపై మనము కొంచెం ధ్యాస ఉంచాలి. ఏవైతే మన ఇంటి పక్కన, మన ఇంటి చుట్టుపక్కల వాటి అంతటా అవే మొలకెత్తుతాయో సంతోషం వచ్చే ముందు వృక్షాల ద్వారా మనకి కొన్ని సంకేతాలు లభిస్తాయి. అశుభ ఫలితాలని ఇచ్చే మొక్కలు ఇంట్లోగాని లేదా మన ఇంటికి బాగా దగ్గరలో మొలకెత్తినట్లయితే వాటిని వెంటనే తీసిపారేయాలి. అవి నెగటివ్ ఎనర్జీస్ని ఆకర్షిస్తాయి. ఆ మొక్కలను మీరు తీసేసి ఆ ప్రదేశంలో ఏదైనా పాజిటివ్ ఎనర్జీస్ని ఉత్పన్నం చేసే మొక్కలను మీరు ఇంట్లో నాటుకోవాలి. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటిది తులసి మొక్క. ఎవరి ఇంట్లో అయితే తనకు తానుగా మొలకెత్తుతుందో అది మహాలక్ష్మీదేవి మన ఇంట్లోనికి వస్తుందనడానికి సంకేతము. తులసి మొక్కలో లక్ష్మీ అమ్మవారు నివాసం ఉంటారు. తులసి మొక్క తనకు తాను పెరగడం సాధారణమైన విషయానికి కాదు. అది ధనవృద్ధికి సంకేతాన్ని ఇస్తుంది. ఇంట్లోకి సంతోషం రాబోయే ముందు తులసి మొక్క పచ్చదనంతో అందంగా కనిపిస్తుంది. పూజించే తులసి కోటలోగాని లేదా బయట ఉన్న ప్రదేశంలోగాని తులసి మొక్క తనంతట తానే మొలకెత్తినట్లయితే మీ ఇంట్లోనికి శుభఫలితాలు రాబోతున్నాయని అర్థము. మీరు ఈ తులసి మొక్కలను ఏదైనా గుడిలో లేదా ఎవరికైనా సరే దానంగా ఇవ్వవచ్చు. దానివలన అధికమైన శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. తులసి మొక్కని ఎప్పుడు కూడా అమ్మకూడదు. దానివల్ల ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. తులసి మొక్క ఎండిపోవడం అనేది కొద్దిగా అశుభ ఫలితాలని ఇస్తుంది. ఎండిపోవటం అని అనకూడదు, నిద్రపోవటం అనాలి. అందువలన ఈ మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మొక్క వాస్తు శాస్త్రము ప్రకారము చాలా పవిత్రమైన మొక్క. తర్వాత మొక్క బొప్పాయి మొక్క. ఇది ఇంట్లో పెరగడం అంత మంచిది కాదు. జీవితంలో ఏదో ఒక కష్టం రాబోతుందని ఈ మొక్క రావడం వల్ల మనం తెలుసుకోవాలి. ఈ మొక్కను వెంటనే ఇంట్లో నుండి తీసి వేరే ఎక్కడైనా సరే పాతిపెట్టాలి. ఈ చెట్టు ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు. తర్వాత మొక్క వేప మొక్క. ఇంట్లో వేప మొక్క రావడము అనేది చాలా శుభ సంకేతాలని ఇస్తుంది. వేప మొక్క ఔషధగుణాలతో నిండి ఉంటుంది. ఈ మొక్క రావడం అనేది మీ జీవితంలో ఏదో మంచి జరగబోతుందనడానికి ఇది సంకేతము. ఎక్కడ వేపమొక్క మొలకెత్తుతుందో అక్కడ రోగాలు రాకుండా దూరంగా వెళ్ళిపోతాయి. వేప మొక్క ఎవరింట్లో తనంతట తానే మొలకెత్తుతుందో ఆ ఇంట్లో వారికి ఎప్పటినుండో ఉన్న అనారోగ్య సమస్యల నుండి వారు బయట పడబోతున్నారని దాని అర్థము. ఈ మొక్క గనక మీ ఇంటికి దగ్గరలోగాని మీ ఇంట్లో ఖాళీ ప్రదేశంలో కానీ మొలకెత్తినట్లయితే ఈ మొక్కని మీరు అస్సలు తీయకూడదు. ఇది చాలా శుభప్రదమైన మొక్క. తర్వాత మొక్క జిల్లేడు మొక్క. తెల్ల జిల్లేడు మొక్కను చాలా మంది అంత శుభప్రదమైన మొక్కగా చెప్పరు. ఎందుకంటే ఈ మొక్క నుండి పాలు వస్తూ ఉంటాయి కదా. పాలు కారే మొక్కలు ఇంటికి దగ్గరలో ఉండడం వాస్తుశాస్త్రం ప్రకారము అశుభంగా చెప్పారు. కాని తెల్లజిల్లేడు మొక్క మాత్రము మీ ఇంటికి దగ్గరలోగాని లేదా బయట మీ ప్రహరీగోడ బయటగాని దాని అంతటా అదే మొలకెత్తడం చాలా శుభపరిణామంగా చెప్పవచ్చు. ఈ మొక్క దానంతటదే మీ ఇంటికి దగ్గరగా మొలకెత్తినట్లయితే దానిని మీరు మీ ఇంట్లో ఉంచుకోకూడదు. ఈ మొక్కకి పసుపు
కుంకుమతో పూజ చేసి నీటిని పోసి చాలా జాగ్రత్తగా ఆ మొక్కని అక్కడినుంచి తీసి ఎక్కడైనా పాతిపెట్టండి. కాని శాస్త్రాలలో చెప్పబడింది, ఈ మొక్క తనకు తానుగా రావడం అనేది లక్ష్మీప్రాప్తిని కలిగిస్తుందని అర్థం. తర్వాత మొక్క కమలం మొక్క. ఎవరి ఇంటికి దగ్గరలో జలాశయంలో కాని వాటర్ ట్యాంక్లో గాని కమలపుష్పాల మొక్క అనేది దానంతట అదే మొలకెత్తుతుందో మీరు చాలా భాగ్యవం తులని దాని అర్థము. లక్ష్మీదేవి మీ ఇంట్లోనికి వస్తుందనడానికి ఈ సంకేతం. ఇది చాలా చాలా శుభప్రదమైన సంకేతము. ఎవరి ఇంట్లో అయితే కమల పువ్వుల మొక్క వారి ఇంట్లో మొలకెత్తుతుందో వారికి ధనపరమైన ఇబ్బందులు ఎప్పుడు కూడా రావు. ఈ మొక్క లక్ష్మీ అమ్మవారిని, లక్ష్మీ కటాక్షాన్ని మీ ఇంట్లోనికి తీసుకుని వస్తుంది. తర్వాత మొక్క రావి మొక్క. శాస్త్రాల ప్రకారము రావి చెట్టులో సమస్త దేవిదేవతలు కూడా నివాసం ఉంటారు. ఇంట్లో రావి మొక్క మొలకెత్తడం అనేది మీ ఇంట్లోనికి శుభగడియలు రాబోతున్నాయని దాని అర్థము. ముక్కోటి దేవతల యొక్క విశేషమైన కృప అనేది మీపై ఉందని దాని అర్థము. రావి మొక్క అనుకోకుండా మీ ఇంట్లో మొలకెత్తి నట్లయితే దానిని పూజించండి. తర్వాత ఆ మొక్కను తీసి ఎక్కడైనా సరే మీరు గుడి దగ్గరలో గాని ఏదైనా రోడ్డు పక్కన కాని ఈ మొక్కని పాతిపెట్టండి. ఎందుకంటే రావి మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా మీరు దానిని పూజించాలి. ఈ మొక్క తులసి మొక్కతో సమానము. ఈ మొక్క తులసి మొక్కతో సమానంగా పూజలు అందుకుంటుంది. మీరు రావి మొక్కని ఇంట్లో ఉంచుకుని పూజలు చేయకపోయినట్లయితే మీకు అశుభ ఫలితాలు అనేవి ప్రాప్తిస్తాయి. ఈ మొక్కను ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశాలలో పెట్టండి. తర్వాత మొక్క సీతాఫలాల మొక్క. వాస్తు శాస్త్రంలో సీతాఫలాల మొక్క అంత శుభప్రదమైన మొక్కగా చెప్పబడలేదు. ఇది కూడా అంతా శుభసంకేతమైతే కాదు. ఈ మొక్క ఇంట్లో దానంతటదే రావడం అన్నది మాత్రం అస్సలు మంచిది కాదు. ఈ మొక్క మీ ఇంట్లో కనుక వచ్చినట్టయితే వెంటనే తీసేసి వేరే ఎక్కడైనా బయట ప్రదేశాలలో ఈ మొక్కను పాతిపెట్టాలి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.